Salar, India's biggest opening movie of 2023. Yes, now it's official. నేను ఒక వీడియో చేశాను భయ్య సలార్ బాక్స్ ఆఫీస్ గురించి. ఆ వీడియోలో నేను సలార్ మూవీకి 175 కోట్ల వరకు గ్రాస్ డే 1 రావచ్చు అని చెప్పాను. 99.9% యాక్యురేట్గా ఈరోజు హంబోలి ఫిలిమ్స్ రిలీజ్ చేసిన పోస్టర్లో ఉంది భయ్య. అయితే సలార్ మూవీకి అఫీషియల్గా వచ్చిన కలెక్షన్స్ ఎంత అంటే 178 కోట్ల 70 లక్షలు, అంటే ఆల్మోస్ట్ 179 కోట్లు అనుకోండి. అదనమాట మ్యాటర్. కానీ సలార్ మూవీకి డే 1 200 కోట్ల పైన గ్రాస్ రావాలి భయ్య. ఆ హిందీ నా కొడుకులో పీవీఆర్ నా కొడుకులు థియేటర్లు మనకు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు 179 కోట్ల దగ్గర ఆగిపోయింది. లేదంటే 200 కోట్ల పైన నెంబర్ అనేది పెట్టాలి. అయినప్పటికీ ఆల్ టైంలో మాత్రం టాప్ 3లో ఉంది భయ్య. టాప్ 1లో RRR 223 కోట్లతో టాప్ 1లో ఉండగా, టాప్ 2లో బాహుబలి 2 214 కోట్లతో ఉంటే, ఇప్పుడు టాప్ 3లో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ 179 కోట్లతో ఈ విధంగా నిలిచింది. అలాగే కేజీఎఫ్ రికార్డును 164 కోట్ల రికార్డును బదులు కొట్టింది. ఇక లియో రికార్డు 148 కోట్ల రికార్డును బదులు కొట్టింది. ఆదిపురుష్ 140 కోట్ల రికార్డును బదులు కొట్టింది. పఠాన్ ఏమో 105 కోట్లు, ఇక జవాన్ ఏమో 129 కోట్లు. అన్ని రికార్డును బదులు కొట్టి టాప్ 3లో నిలవడం అంటే, నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇది రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క వన్ మ్యాన్ షో ప్రభాస్ యొక్క స్టామినాగా చెప్పవచ్చు. అదనమాట మ్యాటర్. ఇంకా గట్టిగా చెప్పాలంటే నైజాం అంటే మన తెలంగాణలో RRR రికార్డును కూడా బదులు కొట్టి స్టేజ్కి వెళ్ళింది భయ్య. కేవలం 70 లక్షల తేడాతో RRR రికార్డు మిస్ అయింది. అంటే నైజాంలో 23 కోట్ల షేర్ అనేది RRRకి వస్తే 22.30 లక్షల వరకు షేర్ అనేది సలార్కి వచ్చింది. కొంచెం మిస్ అయింది భయ్య. అది కూడా దిల్ రాజు వల్ల. దిల్ రాజు ఆర్టీసీ ఎక్స్ రోడ్ లాంటి క్రౌడ్ ఉన్న థియేటర్లు కూడా మనకి ఇవ్వకుండా తన హాయ్ నాన్న సినిమా వేసుకున్నాడు. లేదంటే సలార్ మాత్రం డే 1 మంచి నెంబర్ పెట్టాలి భయ్య. ఈ థియేటర్లో మనకి సరిగ్గా ఇవ్వకపోవడం, అలాగే రాజ్ కుమార్ హిరానీ పెద్ద డైరెక్టర్, షారుఖ్ ఖాన్ పెద్ద హీరో సినిమా డంకీ ఉండటం, ఈ విధంగా కొంతమందికి నెగిటివ్ కావాలని క్రియేట్ చేయటం, ఈ విధంగా ఒక 20 కోట్లు మైనస్ అయింది. కానీ లేదంటే 200 కోట్ల నెంబర్ అనేది సలార్ ఖచ్చితంగా పెట్టాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను భయ్య, సలార్ 200 కోట్లు డే 1 పెట్టే సినిమాని. అదనమాట మ్యాటర్. పోనీ లాంగ్ రన్లో అయితే మాత్రం ఎంత రాబడుతుందని మీరు భావిస్తున్నారు కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే 1000 పైన అయితే కన్ఫామ్. మరి 1000 పైన ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ డే 1 రికార్డు పైన కూడా మీరు కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.